మనకి చిన్న కష్టం వస్తేనే అస్సలు తట్టుకోలేం. అలాంటిది ఒక అమ్మాయి ఏకంగా కష్టాలతోనే బ్రతకడమే కాదు, తనపై లేనిపోని నిందలు మోస్తూ మరింత బాధని మోస్తోంది. ఆమెనే కీర్తి భట్. బహుశా ఏ సెలబ్రిటీస్ కూడా ఇన్ని బాధలు మోయరేమో అనిపిస్తోంది. తన లైఫ్లో జరిగిన భయంకరమైన యాక్సిడెంట్, కళ్ళ ముందే ఫ్యామిలీని కోల్పోవడం, చివరికి తను ఎప్పటికీ అమ్మ కాలేనని తెలియడం, ఇవన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు తను తీసుకున్న ఒక నిర్ణయం వల్ల సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్స్ ఎదుర్కోవడం మరో ఎత్తు. ఎప్పుడైతే విజయ్ కార్తీక్తో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుందో అసలు కారణం తెలియక కొందరు నోటికొచ్చినట్లు వాగుతూ ఉండడంతో అది కీర్తి తట్టుకోలేక ఒక షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ కీర్తి చేసిన కామెంట్స్ ఏంటి, ఆమెపై వస్తున్న ఆ ట్రోల్స్ ఏంటి, విజయ్ కార్తీక్ కావాలని ఇదంతా చేస్తున్నాడా అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నిజానికి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కీర్తి భట్ బ్రేకప్ వార్త ఒక పెద్ద సంచలనంగా మారిన విషయం తెలిసిందే. నిజానికి కీర్తి భట్ విజయ్ కార్తీక్ 3 ఏళ్ల క్రితమే ఎంగేజ్మెంట్ చేసుకోగా అప్పటి నుండి వీళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా కనిపించారు. త్వరలోనే పెళ్లి చేసుకుంటారని ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా వెయిట్ చేశారు. కానీ అనుకోకుండా వీళ్ళిద్దరూ విడిపోతున్నామని ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు. ఇక కీర్తి తన ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్టులో తాము పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని, ఎవరి మీద కోపం లేదని, తను ఏదో రాజీపడి బతకడం ఇష్టం లేక విజయ్ను భర్తగా స్వీకరించలేకపోతున్నానని అంది. కానీ ఈ విషయం ఇక్కడితో ఆగిపోలేదు. విజయ్ కార్తీక్ ఒక వీడియో రిలీజ్ చేసి విడిపోవడం అనేది తన నిర్ణయం కాదని, కీర్తియే తనను వదిలేసిందని చెప్పాడు. తన దగ్గర డబ్బు లేదని రీజన్తో ఆమె తనను వదిలేసి మరో వ్యక్తితో కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి రెడీ అయిపోయిందని ఆయన కొన్ని ఆరోపణలు కూడా చేశాడు. దీనివల్ల పాపం కీర్తి భట్ని సోషల్ మీడియాలో చాలా మంది ఏకిపారేశారు. తల్లి కాలేదని తెలిసినా పెళ్లికి ముందు వచ్చి అంత బాగా చూసుకున్న వ్యక్తిని డబ్బు కోసం వదిలేయడం కరెక్ట్ కాదని తిట్టిపోస్తున్నారు. అయితే ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి. కేవలం ఒకరి మాట వినేసి మనం ఒక నిర్ణయానికి రావడం కరెక్ట్ కాదు. ఈ క్రమంలో కీర్తి భట్ తాజాగా ఓ పోస్ట్ పెట్టింది. ఒకరు చెప్పిన మాటలను విని అదే కరెక్ట్ అనుకొని నన్ను తప్పు పట్టడం సరికాదు. మీరు నా గత పోస్ట్ చూస్తే అందులో ఎక్కడ అవతల వారి బలహీనతల్ని, వ్యక్తిగత విషయాల్ని ప్రస్తావించలేదు. నాపై యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ పేజీల్లో లేనిపోని ఊహాగానాలు, కథలు అల్లుతూ ఏవేవో ప్రచారం చేస్తున్నారు. అది నన్ను మరింత బాధపెడుతోంది. నిజంగా నా వల్ల కావడం లేదు. ఎవరైతే నాపై నిందలు మోస్తూ కించపరుస్తూ మాట్లాడుతున్నారో వారి పేర్లన్నీ రాసిపెట్టుకున్నాను. నా జీవితంలో ఏదైనా జరగరాని జరిగితే అందుకు వారే బాధ్యులని ఒక ఎమోషనల్ పోస్ట్ అయితే పెట్టింది. అసలు మీకు ఎప్పుడైనా అనిపించిందా ఫ్రెండ్స్, ఒక మనిషి ఏదైనా నిర్ణయం తీసుకున్నారంటే దాని వెనక మనకు తెలియని ఎన్నో రీజన్స్ ఉంటాయని? ఒకవేళ మీరు కీర్తి ప్లేస్లో ఉండి ఉంటే ఇలాంటి ట్రోలింగ్ని ఎలా ఫేస్ చేసేవారు? ప్రస్తుతం ఆమె మానసికంగా చాలా ఇబ్బంది పడుతోంది. కేవలం ఒక బంధం ముగిసిపోవడం వల్ల వచ్చే బాధ కంటే సమాజం వేసే నిందలే ఆమెను ఎక్కువగా బాధిస్తున్నాయి. అయినప్పటికీ ఆమె ఎక్కడా తన ఆత్మగౌరవాన్ని వదులుకోలేదు. నేను ఫోర్స్ఫుల్గా ప్రేమను పొందలేను అని విజయ్ అన్న మాటల్లోనే ఒక నిజం ఉంది. ప్రేమ అనేది బలవంతంగా వచ్చేది కాదు. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేనప్పుడు కలిసి ఉండడం కంటే విడిపోవడమే మంచిదని ఆమె భావించి ఉండొచ్చు కదా. ఇక ఇంత జరిగిన కీర్తి ఈరోజు ఇంత ధైర్యంగా తన నిర్ణయాన్ని చెప్పగలుగుతోందంటే దానికి కారణం ఆమె గతం నేర్పిన పాఠాలే అని చెప్పాలి. కీర్తి భట్ ప్రయాణం 1992లో మ్యాంగ్లూరులో మొదలైంది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన ఆమెకి తండ్రి కేశవ్ భట్, ఒక అన్నయ్య ఉండేవారు. అంతా బాగుందనుకుంటున్న టైంలో ఆమె లైఫ్లో 2016లో ఒక పెద్ద సునామీ వచ్చింది. ధర్మస్థలి నుంచి వస్తున్నప్పుడు జరిగిన ఘోరమైన యాక్సిడెంట్లో కీర్తి తన కళ్ళ ముందే తన అమ్మ నాన్నలని, అన్నయ్యను కోల్పోయింది. ఒకసారి ఊహించుకోండి, తన వాళ్ళంతా చనిపోతే ఆమె ఒక్కతే కోమాలోకి వెళ్ళిపోయింది. కోమా నుంచి బయటకు వచ్చాక ఆమెకి తెలిసిన మరో పచ్చి నిజం ఏంటంటే ఆమె గర్భసంచిని ఆపరేషన్ చేసి తీసేశారని. అంటే ఆమె ఇక ఎప్పటికీ తల్లి కాలేదని. ఇక ఈ బాధ చాలదన్నట్టు ఆమె సొంత బంధువులే ఆస్తి కోసం ఆమె నడి రోడ్డుపై నిలబెట్టారు. కన్నవారు లేరు, ఆరోగ్యం లేదు, చివరికి ఉండడానికి నీడ కూడా లేకుండా చేశారు. కానీ కీర్తి అక్కడే ఆగిపోలేదు. హాస్టల్లో ఉంటూ చదువు పూర్తి చేసింది. చిన్న చిన్న జాబ్స్ చేస్తూ, భరతనాట్యం చేస్తూ తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేసింది. యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో కన్నడలో మూవీస్, సీరియల్స్ చేస్తూ మెల్లిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మనసిచ్చి చూడు, కార్తీక దీపం వంటి సీరియల్స్ ద్వారా మనందరికీ ఇష్టమైన నటిగా మారిపోయింది. నిజానికి ఆమె ధైర్యం చూస్తుంటే మనకి ముచ్చటేస్తుంది కదా. ఇంత జరిగినా ఆమె ఎక్కడా తన స్మైల్ని వదులుకోలేదు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే తనకి పిల్లలు పుట్టరనే బాధతో ఒక పాపని దత్తత తీసుకుంది కీర్తి. ఆ పాప ద్వారా అమ్మా అనే పిలుపు వినాలని ఆశపడింది.
కానీ ఆ దురదృష్టం ఆమెను వెంటాడుతూనే ఉంది. ఆ పాప కూడా అనారోగ్యంతో చనిపోయింది. అయితే కెరీర్ మొదట్లోనే తన కో ఆర్టిస్ట్తో ప్రేమలో పడింది. కానీ అతడు కీర్తిని తప్పుపట్టడం, అనుమానించడంతో కీర్తి అతనికి బ్రేకప్ చెప్పి ఒంటరిగా ఉంటూ వచ్చింది. అలా ఈ కష్టాలన్నీ ఎదుర్కొంటూనే ఆమె బిగ్ బాస్ హౌస్లోకి కూడా వెళ్ళింది. అక్కడ తన స్టోరీ చెప్పి అందరిని ఏడిపించింది. బిగ్ బాస్ తర్వాతే విజయ్ కార్తిక్ ఆమె లైఫ్లోకి వచ్చాడు. విజయ్ ఆమె గతాన్నంతా తెలుసుకొని తన పేరెంట్స్ని కూడా ఒప్పించి కీర్తిని కోడలుగా చేసుకోవడానికి రెడీ అయ్యారు. ఇదంతా చూసి కీర్తి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటూ చాలా హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ వచ్చారు. ఇక పెళ్లి చేసుకోవాలని చాలా కలలు కన్నారు. పలు ఇంటర్వ్యూస్లో పాల్గొన్నప్పుడు కూడా తమ బంధం గురించి ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు. ఇక వీరి జంటని చూసి చాలామంది ఫిదా అయ్యారు. కానీ అంతలోనే ఏం జరిగిందో ఏమో బ్రేకప్ అంటూ షాక్ ఇచ్చారు. కానీ ఇక్కడే మనం ఒక విషయం ఆలోచించాలి. 3 ఏళ్లు కలిసున్నా కూడా పెళ్లి దాకా వెళ్లకుండా విడిపోవాలని నిర్ణయించుకోవడం వెనుక ఆమెకి ఎంత మానసిక సంఘర్షణ ఉండుంటుంది. విజయ్ చెప్పినట్లు ఆమెకి 3వ వ్యక్తి పరిచయం అయ్యారా, లేదా విజయ్ దగ్గర డబ్బు లేదని అసలు కారణమా అనేది పక్కన పెట్టేద్దాం. ఒక బంధంలో మనం సంతోషంగా లేము అనుకున్నప్పుడు విడిపోవడం తప్పు కాదు. కీర్తి భట్ లాంటి పట్టుదల ఉన్న అమ్మాయి కేవలం డబ్బు కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని మనం పూర్తిగా నమ్మలేం. ఎందుకంటే ఆమె 0 నుంచి ఈ స్థాయికి తన కష్టంతోనే ఎదిగింది. పైగా ఆమె పడిన కష్టాల గురించి అందరికీ తెలిసిందే. మరోపక్క విజయ్ కార్తిక్ కూడా తన వీడియోలో చాలా ఎమోషనల్ అయ్యాడు. తన ఫోన్లో ఉన్న కీర్తి ఫోటోల్ని డిలీట్ చేయలేకపోతున్నానని, ఆ బాధ తగ్గాక తీసేస్తానని చెప్పాడు. ఆయన కూడా కీర్తిని చాలా ప్రేమించాడని మనకి అర్థమవుతోంది. కానీ బంధాలు అనేవి కేవలం ప్రేమ మీద మాత్రమే కాకుండా నమ్మకం మరియు పరిస్థితుల మీద కూడా ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ గొడవ వల్ల ఇద్దరూ మానసిక వేదన అనుభవిస్తున్నారు. ఎవరి వర్షన్ వాళ్ళది, ఎవరి బాధ వాళ్ళది. కీర్తి మాత్రం తనపై వస్తున్న ట్రోల్స్ చూసి చాలా డల్ అయిపోయింది. ఎవరూ తనని అర్థం చేసుకోవడం లేదని ఫీల్ అవుతోంది. మీరేమంటారు ఫ్రెండ్స్? ఒక మనిషి జీవితంలో ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత ఏదైనా చిన్న పొరపాటు చేసినా మనం వారిని క్షమించలేమా? లేక కీర్తి తీసుకున్న నిర్ణయం ఆమె వ్యక్తిగత స్వేచ్ఛ కిందకు వస్తుందా? నిజానికి ఒక సెలబ్రిటీ లైఫ్ అంటే మనకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, వాళ్ళు కూడా మనుషులే అని మనం గుర్తించాలి. కీర్తి భట్ ప్రస్తుతం తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ఇంకా కష్టపడుతోంది. ఆమెకి సపోర్ట్ చేసే వాళ్ళకంటే విమర్శించే వాళ్ళే ఎక్కువయ్యారు ఈ మధ్య కాలంలో. కానీ ఆమె మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, మరి కీర్తి భట్ గురించి, ఆమె తీసుకున్న ఈ నిర్ణయం గురించి మీ అభిప్రాయం ఏంటి? మీరు ఆమెకి సపోర్ట్ చేస్తారా, లేక విజయ్ చెప్పింది నిజమని భావిస్తున్నారా? మీ మనసులో ఏముందో కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.